హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ క్రియేషన్. ఈరోజైతే మీకు నేను ఒక మంచి బ్యూటిఫుల్ టెజల్ డిజైన్ అయితే చూపిస్తానండి. నాకు తెలిసి ఇంతవరకు ఈ డిజైన్ ఎవ్వరూ మీకు చూపించుండరు. ఇదే ఫస్ట్ టైం. కావాలితే చూడండి. గ్రీన్ కలర్ వచ్చి బ్లౌజ్లో పీస్ అండి, బ్లూ కలర్ వచ్చి శారీలో పీసు. మెజర్మెంట్స్ ఎందుకు చూపించట్లేదంటే నా దగ్గర క్లాత్లు అసలు ఏం ఇలా మిగిలిన సైడ్ క్లాతులు వాటినే అడ్జస్ట్ చేశాను. కొలతల ప్రకారం చెప్పాలంటే ఎటు చూసినా ఒక 5 అంగుళాలు ఉండేలాగా 4 పలకలుగా క్లాత్ ఇలా 3 రకాల క్లాతులు తీసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ని సమోసా ఆకారంలో మడత పెట్టేసి ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇలాగ కదలకుండా ఒక కుట్టు అయితే వేసుకోండి. ఇలా కుట్టు వేసుకున్నాక ఖర్చులన్నీ కొంచెం నీట్గా కటింగ్ చేసేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికి డోరీ థ్రెడ్ పెట్టేసి సెంటర్లో ఒకవైపు సగం సమోసా మడత పెట్టండి, ఇంకొక వైపు సగం మడత పెట్టండి. చూస్తుంటే ఇది ఆల్రెడీ మాకు వచ్చులే అన్నట్టే ఉంది కదా, కాదండి. లాస్ట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయకుండా. ఇలా నేను చూపిస్తున్నట్టు హోల్డింగ్ చేసేసి ఒక 2 కుట్లు అయితే వేసుకోండి. ఇలా వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నాయన్నీ కటింగ్ చేసేసుకోండి. ఇది తిరగ తిప్పేసుకోండి. ఇలా తిప్పేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే 3 క్లాతులను వేసాం కదా, కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ టెజల్ అయితే మంచి బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఆఖరికి ఇలా వస్తుందన్నమాట. ఇలాగ పైన కనపడుతున్న పెద్ద మొగ్గని నేను వీడియోలో చూపిస్తున్నట్టు లోపలికి ఇలా హోల్డింగ్ చేయండి. ఇలా హోల్డ్ చేసి సూది దారం తీసుకొని ఒక టాకా వేయండి. చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఇలాగా లోపలికి కొంచెం అటు ఇటు క్లాత్ని తీసుకొని హోల్డింగ్ చేసి సూది దారం తీసుకొని ముడి బయటికి కనపడకుండా లోపల వైపు నుంచి సూది లాగండి. లాగి ఒక టాకా వేయండి. ఇలా టాకా వేసి దాని మీద ఒక గోల్డ్ పూస స్టిచ్ చేయండి. మంచి లుక్ వస్తుందండి. ఇది నేను ఒక పట్టు చీర మీద బ్లౌజ్కి అయితే కుట్టాను. మూడు వేసేసి దారం అయితే కట్ చేసేయండి. చూసారు కదా ఎంత బాగుందో. ఒక డిఫరెంట్ లుక్ అయితే మీకు చూపిస్తానన్నాను కదా, చూసారా? నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.